ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ రీసెంట్గా మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అలాగే బిగ్ బిలియన్ డేస్ అని చెప్పేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్ అయితే మనకి ఆఫర్స్ అయితే రావడం అయితే జరిగింది దసరాకి. నెక్స్ట్ దీపావళికి కూడా అయితే ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట. నేను ఒక టాపిక్ మీద అయితే మాట్లాడదామని వచ్చాను. ఈ ఆఫర్స్ టైంలో మనకి బ్యాంక్ వాళ్ళు హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ ఎస్బీఐ కానీ ఇలా బ్యాంక్ వాళ్ళందరూ కూడా చాలా డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. అది కూడా ఎలక్ట్రానిక్స్ పైన. ఇలా డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు, ఈ టైంలోనే ఎందుకు ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఎవరైతే ఎలక్ట్రానిక్స్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా అయితే యూజ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా అయితే ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సేల్స్ టైంలో వీళ్ళు ఇలా బాగా డిస్కౌంట్లు ఇవ్వడానికి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ ఏంటి అంటే సేల్స్ని బూస్టప్ చేయడం అనమాట. ఇప్పుడు సేల్స్ టైంలో మనం కనుక ఆఫర్స్ కానీ ఇవన్నీ ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ని కొంటారు అని చెప్పేసి వీళ్ళకంటూ ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో ఈ టైంలో ఏం చేస్తారు, సేల్స్ని బాగా పెంచడానికి ఈ కంపెనీస్తో వీళ్ళైతే టైఅప్ అయిపోతారు. బ్యాంక్ వాళ్ళందరూ ఐసిఐసిఐ కానీ అలాగే ఎస్బీఐ కానీ వీళ్ళందరూ కూడా బాగా మంచి కంపెనీస్తో టైఅప్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ ఆఫర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలామంది ఏం చేస్తారంటే ఈఎంఐస్లో తీసుకోవటం కానీ, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఈఎంఐలో తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటి అంటే కొత్త యూజర్స్ అనేవాళ్ళు వస్తారనమాట. ఇప్పుడు ఐసిఐసిఐ తీసుకోండి లేకపోతే ఎస్బీఐ తీసుకోండి. ఇప్పుడు ఐసిఐసిఐ ఒక 10% డిస్కౌంట్ ఇచ్చింది అని చెప్పేసి అనుకుంటే ఒక 15% ఎస్బీఐ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తారంటే ఎస్బీఐ యొక్క డెబిట్ కార్డ్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్ కానీ ఇవన్నీ వాడటానికైతే వీళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఎక్కువ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి మనం ఈ డిస్కౌంట్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త యూజర్స్ని వీళ్ళు రాబట్టడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా డిస్కౌంట్లు అనేవి ఎక్కువ ఇవ్వటం అయితే జరుగుద్ది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే సేల్స్ టైంలోనే ఎక్కువ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మొబైల్స్ కానీ టీవీస్ కానీ ఇవన్నీ పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఈ పర్చేజ్ చేసినవి అన్నీ కూడా మ్యాక్సిమం ఒక 40,000 50,000 ఇలా మనకి ఎక్కువ అమౌంట్ ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే వీళ్ళు కొనడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారనమాట. ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకు వాళ్ళందరూ వీళ్ళకి నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి ఇలా ఆఫర్స్ అనేవి ఎక్కువ ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడైతే కస్టమర్స్ ఈ ఆఫర్స్ని చూసారో ఖచ్చితంగా మనకి నీడ్ ఉన్నా లేకపోయినా కూడా ఈ సేల్స్ టైంలో వీళ్ళైతే కొనడానికి అయితే ట్రై చేస్తారు. అప్పుడు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానీ ఈఎంఐస్కి వచ్చే ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా అయితే బ్యాంకుకి అయితే ఉంటుందన్నమాట. రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఈ సేల్స్ టైంలో వీళ్ళు పెద్ద కంపెనీస్తో టైఅప్ అయిపోయి మనకి ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుద్ది. ఫ్రెండ్స్ పెద్దగా ఏముండదు. ఈ సేల్స్ టైంలో ఎక్కువ మంది కొంటూ ఉంటారు. అలాగే ఎక్కువ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్కువ మనకి కావాలి అని చెప్పేసి మన ఈ బ్యాంకు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలా ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుద్దనమాట. ఈ ఆఫర్స్ మాయలో పడి కస్టమర్స్ అందరూ కూడా డెబిట్ కార్డ్స్ కానీ ఈఎంఐస్లో కానీ ఇలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి కొనుక్కోవటం వల్ల ఏమవుద్ది అంటే వీళ్ళు ఈఎంఐలు కట్టుకోవటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే లోపల ఈఎంఐ ఛార్జెస్ కొన్ని వస్తాయి. అలాగే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ బ్యాంక్ వాళ్ళకి కొన్ని వస్తాయి. సో ఇలాంటి టైంలో బాగా అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళ బ్యాంక్ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుద్దనమాట. మీరు కూడా ఈ బ్యాంక్ ఆఫర్స్ని ఒకసారి చెక్ చేసుకొని అవి మంచిగుంటే కొనుక్కోండి, లేకపోతే మీ ఇష్టం అనమాట. ఫ్రెండ్స్ సేల్స్ టైంలోనే మనకి బ్యాంక్ ఆఫర్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు అన్నీ ఉపయోగపడే కంటెంటే నేనైతే చేస్తూ ఉంటాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. చిన్న లైక్ అయితే ఇచ్చి మీరు మా ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే ఫాలో చేసుకోండి.